కెమెరా. చెప్పు ఏం సంగతి మరి? ఏ గదేం సంగతి చెప్పు తినా? ఇక్కడ చూడు ఫోన్లు ఏం చూస్తున్నాయి, పెద్ద ఫోన్ పట్టుకున్నట్టు ఇతల ఫోన్ ఏది ఎంత ఉంది? ఎంత ఫోన్ ఎంత? అయ్యో మా కాక ఫ్రెండ్స్, మా కాక నంబర్ పెడితే ఈడ డిస్క్రిప్షన్ ఈడ డిస్ప్లే మీద పెడతా. ఆయనకు ఒక 10,000 20,000 చేయరి నంబర్ పెడతా ఆయనది, లేకపోతే నా నంబర్కి నెయ్యి ఇంటికి వెళ్ళిపోతున్నాయి. ముసలి లేకపోతే మరి మరి ఉషంలాగా ఫీల్ అవుతావు. ముసలి కావా? ఉషోడు అంట కాక, ఏజ్లో ఇంకా ఉషోడు అంట. చెప్పి ఇంకేం ముసలి అవుతుందా? కాదా? నువ్వు ఉషోడు అంటూ ఇంకో పెళ్ళి చేసుకుంటావా? చేసుకుంటున్నా. గట్టి చెప్పు. ఇంకో పెళ్ళి చేసుకుంటుండంట. కాక నంబర్ పెడతాడు పైన, కావాలనుకుంటే ఫోన్ చేయరు. సిగ్గుపడుతుంటాడు ఇక అందరూ. చేసుకుంటా ఎప్పుడు చేసుకుంటా చెప్పు మరి, పిల్లని చూస్తాం. చూసుకున్నా సరే చూసుకున్నా. ఏడో చూసుకున్నావు? ఇక్కడనే పూరియా లేకపోతే అంటే అంటే ఏడా గిరిజోడు నిజాంపేట్. నిజాంపేట్లో చూసుకుంటావా? ఏ పేరు? పేరు ఉంటుందా? పేరు ఉంటుందా? చెప్తారా? పేరు చెప్పాలి. చెప్పదు. ఎందుకు? అది పేరు దాచుకోవాలి, టైం వచ్చినప్పుడు చెప్పుకోవాలి. టైం వచ్చినప్పుడు చెప్తావా? మరి అది ఇప్పుడు చెప్పవా? ఎప్పుడైతే చెప్తారు? మనం ఇద్దరు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే నేను ఈ ఏజ్ ఒకటి దోమ వచ్చిందా? దోమలు కడుస్తున్నాయి అని ఇది చూడు. ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటారు? ఇది రెండో పెళ్ళి. ఇప్పుడు ఎంత ఉంటుంది నీకు ఏజ్? 60. 60కి రెండో పెళ్ళి? మరి తక్కువ ఉంది ఏజ్. 60 అట్ట ఏజ్, రెండో పెళ్ళి అట్ట. నా రక్తంతో నడుపుతాను రిక్షాను. ఆ మంది ఏం చేస్తారు? నేను కూడా అదే చేస్తాను. మంది వేరు, నువ్వు వేరు. నువ్వేం చేస్తావు? నేను పేరైతే నేను మా మొగని కదా, నేను మనిషిని కదా. మనిషిగా ఏజ్లో పెళ్లి చేసుకుని నువ్వేం చేస్తావు అని ఏం ఉద్దేశిస్తావు? 80 ఏళ్ళకు ఎన్టీ రామారావు చేసుకున్నాడు, అంతగానే. ఆయన వేరు, నువ్వు వేరు. అంటే వాడు మనిషిగా, నేను మనిషి కదా. నువ్వు మనిషి, ఆయన మనిషి కాదని నేను అన్నానా? మరి చెప్పు, నువ్వే చెప్పాలి. ఇంకేం సంగతి మరి? ఏం సంగతి అంటే నువ్వే చెప్పాలి. సంగతి పెళ్ళైనాక ఏడు ఉంటావు మరి? ఆ పిల్లని ఏడు ఉంచుతావు అంటే? అదే మేము ఇల్లు తీసుకుంటాం. ఈడు ఉండరాదు మరి, ఈ కొంపని ఇదే కదా. ఉండం సారే అయితే ఉండు, ఏం కాదు. నొల్లి పెడతాడు, ఏం లేదు. నేను కొంటా ఇది. ఈడు ఏం చేస్తావు? నువ్వు డ్యూటీ చేస్తావు? ఏదో డ్యూటీ చేస్తున్నా. ఎంత ఇస్తారు? ఇస్తారు 15,000. ఆ 15,000 పూర్ని ఎట్లా చదువుతావు నువ్వు? సార్ సరే 15,000 మంచిది కదమ్మా. చదువుతావా? మరి చేసుకుంటున్నావు అంటావా ఇది? మరి ఆ పిల్లని ఏడు ఉంచుతావు? ఫస్ట్ పిల్లని వాళ్ళ కొడుకులు లేదా? కొడుకులు దగ్గర వస్తావు. ఇప్పుడు ఈ పూర్ దగ్గర ఉంటావు వచ్చి, ఈ ఆంటీ దగ్గర. ఇంకేం ఎంజాయ్ చేస్తా అంటున్నావు దగ్గర దగ్గర. లైఫ్ ఎంజాయ్ చేస్తావు. చూసారా ఫ్రెండ్స్, ఈ ఏజ్లో అయినా కాకకి పట్టు పట్టు ఏముంటుంది. ముసలితనానికి ఏడ మా తాత చింతశెట్టి ముసలి అయితే సామెత చెప్తుండు. ఏంది? చింతశెట్టి ముసలి అయితే, చెట్టు ముసలి అయితే పండు పులుపు పోతుందా? పండు పులుపు ఉంటుంది కదా. పులుపు ఉంటుంది. ఎప్పుడు నీకు పులుపు ఉందా? ఎన్నెన్నో అనుకుంటాం. ఇంకా ఏజ్ అయినా తాత చూసిన వీడియో బంద్ చేయరు అంటుండు. కాకపోతే ఇప్పుడు నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉంటున్నావు. అయితే ఈ దోమలు సావదించుతున్నాయి కదా, ఈ దోమలు అలా కూర్చున్నావు ఇక అన్నమాట చీకట్లా. చెప్పి ఇంకా వాళ్ళ చూడు, చెప్పి ఇంకా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్పులేదు ఇక, ఒకటే చెప్పుడు ఇక. పోకట్నే. ఏం పోకట? అదే లేచిపోకట దెంగేసాడు. ఇంకా మళ్ళా నువ్వే చెప్పాలి. అది కానీ చెప్పు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఒకసారి నేను చెప్తా. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ శివాజీ ఛానల్. శివాజీ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ శివాజీ ఛానల్. లవ్ శివాజీ లవ్ 46 అను. శివాజీ లవ్ 46. శివాజీ లవ్ 46. అందరు సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్. ఇక్కడ చూడే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరు. ఒక బాయ్ ఫ్రెండ్స్ అని. ఓకే బాయ్ ఫ్రెండ్స్. నా నూరు ఇరుగుతుంది ఇట్లా పెట్టు, ఇట్లా పైకి లేపు. ఓకే బాయ్ అని. ఓకే బాయ్ ఫ్రెండ్స్. టాటా. సరే
కొన్ని నా వీడియోలు చూడాలనుకుంటే ఇగో ఏం పెట్టాడు ఆయన ఆ, చెప్తే అంటున్నా. ఆ. ఓకే ఇది నా వీడియో శివాజీ లవ్ పార్ట్ 6 లో చూడుర్రి అని. పోను ఏ చెప్పు. బయట ఆ? ఏం కాదు చెప్పు. సరే ఓకే బాయ్ ఫ్రెండ్స్ అని. ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. దిగిరి అట్లా బాగుందనా? నిజం బాగుంది.